ఆయన షూటింగ్ ఉందంటే వాహినిలో, మిగిలిన ఫ్లోర్లు అన్నిట్లో షూటింగ్లకి అందరూ ఆర్టిస్టులు కరెక్ట్గా వెళ్ళేవారు. అంత డిసిప్లిన్. లేకపోతే ఆయన సినిమాలో మన పిలవడేమో అని కొంత భయం. అలాగా ఆయన జరిగినాయి ఎట్లాంటి అలాగా ఆయన డిసిప్లిన్ అనేది అలా వర్క్ చేసింది, ఇండస్ట్రీని కమాండ్ చేసిందండి. నభూతో నభవిష్యత్ నిజంగా ఓకే అలాంటి ఫిగర్. సో ఆయనతో నాకు ఎక్కువ ఇంటిమేసీ ఏర్పడింది. ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? బ్రదర్ అని అందరి అంటారు. ఓకే, బ్రదర్ అని అంటారు. అయితే ఆయన రాగానే ఆయన డ్రెస్ ఏమిటి, ఏ సీన్ తీస్తున్నారు, ఆయన డైలాగ్స్ కూడా ఇంటికి రాసి పంపించమనేవాడు అండి. ఇంటి దగ్గర చదివేవాడు, టైం ఉండేవి, చదివేవాడు, లేకపోతే లేదేమో కానీ కావాలని పంపించమనేవాడు. స్టడీ చేసేవాడేమో కూడా. అంటే ఆయన స్క్రిప్ట్లు ఆయన గొడవ కాకుండా మన షూటింగ్ ఏముందో అలాగా బాగా ఫాలో అయ్యేవాడు.